అక్కని ఆ నరుడి నుంచి కాపాడడానికి ఏదో ఉపాయం దొరుకుతుందన్నావు కదా, ఇక్కడ ఏమీ దొరకట్లేదేమి? తమ బొంద ఉపాయం అంటే ఉల్లిపాయ కాదు కనపడడానికి. మనం చోరుల వలె వెళ్ళి వీరుల వలె మీ అక్కను తీసుకుని వెళ్ళిపోవాలి. అదిగో పద, శబ్దం చేయకు. కానీ హోమ్ సిక్నెస్ వచ్చేసింది నాకు. ఇంకో 1,00,000 కిలోమీటర్లు వెళ్తే నువ్వు నేను మీ అక్క నరకసులో. చిత్తు, మా అక్క మారిపోయింది. ప్రేమలో పడ్డవాళ్ళు అలాగే మారిపోతుంటారు. ఏడ్చావులే, ఇది మా అక్క కాదు, ఆ నరుడి వదిన. ఏది చూడండి. మీరేంటి నా పక్కన ఉన్నారు? మీరు గాల్లో తేలిపోతుంటే పట్టుకుని ఆపు చేస్తున్నాం. నేనేంటి ఇలా గాల్లో తేలిపోతున్నాను? అదే కదా చెప్పేది. చిచి, ఈ మధ్య బరువు తగ్గిపోయి 0 సైజ్కి వచ్చేట్టు పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. అదేంటి, నేను అంత బరువు తగ్గిపోయానా? 0 సైజ్కి వచ్చేసానా? ఓరి దేవుడా! ఇది మన మంచికే. కళ్ళు తెరిచే లోపు కిందకి తీసుకెళ్ళిపోవాలి. చిత్తు, మా అక్క ఇక్కడే పడుకుంటుందిగా, మధ్యలో ఈమెలా వచ్చింది? మూడు మీద ఇంట్రెస్ట్ లేక కరెంట్ లేదని లోపల ఉక్కగా ఉంటే వచ్చి ఇక్కడ పడుకుంది. కరెంట్ తీసేసింది మీరే కదా తమ్ముడు. మీరు ఆ లోకము నుండి ఈ లోకమునకు వచ్చినది నన్ను తీసుకుని పోవుటకే అన్న విషయం నాకు బాగా తెలుసు. కానీ నా పతిని వీడి నేను రాలేను. ఇదే నా అత్తవారిల్లు, నీకు బావగారిల్లు. నేను ఆ నరుడిని బావగా స్వీకరించను. అయినచో ఆ నరుడి భార్యనైనా నేను నీకేమీ కాను. అక్క, అంత మాట అనకక్క, నేను తట్టుకోలేను. తమ్ముడు, కులాంతర మతాంతర వివాహముల వల్లనే లోకాంతర వివాహము జరుగుటలో తప్పిదమేమి? అంతేందుకు, పరలోక ఆడబడుచు అయిన మన తల్లి గారు యమలోకమునకు కోడలిగా వచ్చేను కదా. అటులా జరగకపోయి ఉన్నా నీవు నేను అక్కా తమ్ముళ్ళమై ఉండేవారిమే కాదు కదా. ఈ తలపోటు కూడా ఉండేది కాదు కదా. తమ్ముడు, ఈ అక్క మనసు అర్థం చేసుకో. చిత్రగుప్త, నాకు నా అక్క సంతోషమే ముఖ్యం. నువ్వు వెళ్ళిపో, నేను నా అక్కతో ఉండిపోతాను. అక్క అక్క అక్క, అక్కడ మీ బాబు తొక్క చెల్లిస్తాడు వెళ్ళకపోతే. కాలిందా? లెక్కలు తప్ప అక్కలు తెలియని చెత్త డొక్కుది. నువ్వు చెప్తే నేను వినాలా? మా అక్కని నన్ను విడతేయాలంటే ఈ సమస్త లోకాలు ఒక్కటవాలి. నువ్వు ఏం పీకుంటావో బాబు కూడా ఎప్పుడైనా దరిద్రంగా తిట్టలేదు. ఇప్పుడు ఇలాంటివి ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి. అక్క, ఇప్పుడు మాతో వస్తావా రావా? ఎలా అడిగా? నేను రాను తమ్ముడు. నీవు వెళ్ళి తల్లిదండ్రులకు నా క్షేమ సమాచారం తెలియపరచుము. అది టివ్వు. సరే అక్క, వస్తాము. ప్రణామములు. బాయ్. ఏంటి మాయా, పలాంది కాళ్ళ పిల్లలు అలా తిరుగుతున్నావు? ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాకి గెద్దల లైలా చుట్టూ తిరుగుతున్నారు. నేనేమాత్రం ఆలోచన చేసినా ఎత్తుపోయేలా ఉన్నారు అల్లుడు. దీంట్లో ఆలోచించేదే ఉంది మాయా, డైరెక్ట్ చెప్పేదానికి భయం వేస్తుంది అల్లుడు. ప్రేమించేవాడు భయపడకూడదు, తెగింపు ఉండాలి మాయా. అదే, అలా తెగించాలి. ఆ విషయంలో కొంచెం నేను వీక్ కదా మాయా. నీ ప్రేమకు దొరికిందో లింకు. ఎవరితో? నీ లైలాతో. ఇదేంటి? గులాబీ. మనిషి ఎక్కడైనా ఎక్కడ పెట్టొద్దు. ఇది గులాబీ కాదు, నీ మనస్సు. ఈ మనసును తీసుకుని అలా అలా నువ్వు ప్రేమించిన అమ్మాయికి నవ్వుతూ ఇవ్వాలి. ఇష్టమైందనుకో నవ్వుతూ తీసుకుంటుంది. ఇష్టం లేదనుకో లాగి 2 వాయి బీగుతుంది. ఆ రెండో జరగకూడదు అల్లుడు. ఎలా ఇవ్వాలో నువ్వే చేసి చూపించవా? మాయా, నువ్వు మరి అన్ని ఎలిమెంటరీ స్కూల్ పిల్లల నేర్పాల్సి వస్తుంది. నువ్వు ఇచ్చేస్తావా? ఇలా స్టైల్ గా రజనీ స్టైల్ ఐ లవ్ యూ. పువ్వు తీసిపోయిందని ఫీల్ అవుతున్నావా? ఇంకా ఉన్నాయి కదా.
ఏమనకుండానే నవ్వుతూ పువ్వు తీసుకెళ్ళిందంటే ఓ నువ్వు ట్రై చేయకుండానే మహాలక్ష్మి పడిపోయిందంటే ట్రై చేస్తున్నా నాకు లైలైట్ దాని పని పిల్ల కూడా పడిపో లైలా రిచ్ పని పిల్ల చీపు. నాకు ఇద్దరు పడిపోతారని నిక్కులు. ఇది నా మనసు. ఏంటి? నా మనసు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఇది గులాబీ మనసు. మనసు అల్లుడు కేతులు అరిచాడు. మావా ఏమైంది మావా? బొక్కలో ఐడియా ఇచ్చి నా ప్రేమ మొత్తం పిసికేసావు. నేనా? వాట్ ఆర్ యు టాకింగ్? ఎదవ లాంగ్వేజ్ వద్దు. నేనేమన్నాను? గులాబీ అన్నాను. కాదు మనసు అన్నా. లైలా ఏముంది? గులాబీ అంది. మధ్యలో నేను జిగర్ జిలేబీ అయ్యాను. దీనికి ఎందుకంత టెన్షన్? ఒక లవ్ లెటర్ రాసిపడే. రాయడానికి రావద్దు. నా మీద నువ్వే బెటర్ అన్ఎడ్యుకేటెడ్. ఏదో చదివావులే మావా. మర్చిపోయా 3వ తరగతి 3 సార్లు చేస్తా. రాస్తా మావా. నీ ప్రేమ సామ్రాజ్యాన్ని నలుమూలలా విస్తరింపజేస్తా. ఒక మూల విస్తరింపజేస్తే చాలు. సరే ఆ మూలకెళ్ళి రాసుకుందాం పద. మూల శంఖ వచ్చేదాకా అలా తిప్పేలా ఉన్నా. ఏంటిదే? వచ్చిందే. ఏంటి? నా హృదయంలో నిదురించే చెలి, కనులలో నీ కవ్వించే సఖి, మయూరివై వయారివై నాట్యమాడినావే, నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని, నేనొక ప్రేమ పిపాసిని, నీ ఒక ఆశ్రమవాసిని, నాదోహం తీరనిది, నీ హృదయం కదలనిది, తొంగి తొంగి చూడ మాకు చందమామ, నీ సంగతంతా తెలుసు నాకు చందమామ. అల్లుడు నీ మాటలే పాటలా ఉన్నాయి. ఏదో నీ అభిమానం మావా. కాకపోతే ఆ సొట్ట సుందర టాపిక్ కవన్నాక మాకు కొంచెం ఉంటాయండి. ఇది చాలు. ఈ లెటర్ గా పడిన ఆడదే కాదు, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం. వద్దు, ఎవరి పేరు పెట్టద్దు. 10 మందికి చెప్పింది అనుకో మనకు రిస్క్. అది కాబట్టి ఇలా మడిసి అలాగే తీసుకొని వెళ్ళు. ఓకే. బాగా పూల రంగులా తయారెళ్ళు. అలాగే పూలు కూడా పట్టుకెళ్ళి. ఆల్ ది బెస్ట్. కవి, ఈ అమ్మాయి ఎవరో తెలుసా? సూపర్ గా ఉందా? ఎలా ఉందని అడగలేదు, ఎవరో తెలుసా అని అడిగాను. ఎవరో చెప్పకుండా ఎలా తెలుస్తుంది? ఎవరో చెప్పు. నా లవర్. శిల్పా శెట్టి నా వైఫ్, ఐశ్వర్య నా లవ్, ఇలాంటి 100 ఫోటోలు చూపిస్తాం. అయినా నీ ఫేస్ కి లవ్ ఏంట్రా? అమ్మాయి నేను లవ్ చేయొద్దా? లవ్ చేయడానికే కదా బ్యాంకాక్ వెళ్ళేది. బ్యాంకాక్ వెళ్తావా? నీ పుణ్యం ఉంటుందిరా బాబు. వెళ్ళిపోరా బాబు, రోజు నీ టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. వెళ్ళిపోరా. బట్టలు సర్దు. నువ్వు బ్యాంకాక్ వెళ్తుంటే నేను ఎందుకు బట్టలు సర్దుకోవటం? నువ్వు వస్తున్నావు కదా. నేను రావట్లేదు. వస్తున్నావు. నేను రావట్లేదు. వస్తున్నావు. ఇండియన్ ఎయిర్లైన్స్ 4 o'clock ఫ్లైట్. టికెట్స్ ప్రాబ్లం లేదు, గంట ముందు ఉండాలి. దిక్కుమాలి ఫ్లైట్, ఉగ్గ పట్టుకోలేక చస్తున్నాను. 1కి వెళ్ళొస్తానే. ఫ్లైట్లో వెళ్ళదా? నాకు తెలియదన్న విషయం వీడికి తెలిస్తే మరీ వెర్రి పప్పనైపోతా. నీకు ఫ్లైట్లో బాత్రూమ్లు ఉంటాయని తెలీదు. తెలుసు. పైనుంచి పోస్తే కింద జనం మీద పడతాయని ఇదే మన ఫ్లాట్. చాలే ఇచ్చావు స్టిల్స్. అమ్మాయి అడ్రస్ ఎక్కడో చెప్పు. గాట్ ఇట్. ఈ ప్లేస్ కి మన గెటప్ సరిపో. టాప్ టు బాటమ్ మొత్తం సెటప్ చేంజ్. ఇంకా ఎన్నాళ్ళు ఇలా చూస్తా ఉన్నా?
వెళ్ళి ఐ లవ్ యూ చెప్పొచ్చుగా. నందినిని ప్రేమించడానికే అన్నయ్య నన్ను ఇక్కడికి పంపించాడు. అది మిస్ అయితే నన్ను పైకి పంపిస్తాడు. తనకి ఐ లవ్ యూ చెప్పడానికి టైం కోసం ఎదురు చూస్తున్నాను. టైం కోసం ఎదురు చూస్తుంటే ఎవడో ఒకడు వచ్చి లేపుకెళ్ళిపోతాడు. ఎవడరా వచ్చేది? Here's the party boy and playboy come together. You know they how much they work hard for the baby. He got the six pack, he got the family pack. They gonna put all their money for the baby. Crazy, crazy guys. Whoa, నేను లవ్ మూడ్ లో ఉంటే నీ డిస్టర్బెన్స్ ఏంట్రా? ఆ అమ్మాయి నాది. ఐ లవ్ హర్. రేయ్ అంత వచ్చేసి పనికిరాదురా. ఆ అమ్మాయి హైట్ కి నీ హైట్ కి ఎలా మ్యాచ్ అవుతురా? నాకు అమ్మాయికి క్లియర్ గా మ్యాచ్ అవుద్ది. సేమ్ హైట్ ఉన్న అమ్మాయిని కిస్ పెడితే కిక్ ఉండదు. అదే పట్టుకున్న అమ్మాయిని నడుము పట్టుకుని లేపి కిస్ పెడితే ఆ కిక్కే వేరు. ఆలోచించు. Hello, sir. Manage Maneka? నువ్వేంటే కొబ్బరి పిచ్చి నెత్తికి తగిలించుకున్నట్టున్నావు? అదేంటి తెలుగు కోసం 5 నొక్కండి. అలాంటి ఫెసిలిటీస్ ఏం లేవా? శాంటానియా. మీకేం కావాలి? నాకు డాన్స్. మీరు తెలుగోళ్ళా? ఏ ఊరు? హైదరాబాద్. పెళ్ళయిందా? అవ్వలేదు. పిల్లలు ఎంతమంది? 5. ఓ నువ్వు మాట్లాడరా. డాన్స్ నేర్చుకోలే. మీకే డాన్స్ కావాలి? బ్రేక్, ఫోక్, ర్యాప్, రాక్, హిప్ హాప్, సల్సా. డాన్స్ పేర్లు అడుగుతుంటే కూరల పేర్లు చెప్తావండి? ఐ డాన్స్ పేర్లే మాకు తెలుసు. సల్సాలు, జల్సాలు, హిప్అప్లు, లాలీపప్పులు మానేసి ఏ కూచిపూడో చింతలపూడో నేర్పించండి వాడికి. ఆడి కొంచెం మెంటల్ అని పడిపోద్దు. మెంటలా? లోపల ఒక అమ్మాయి డాన్స్ నేర్పిస్తుంది. ఏ డాన్స్? యా హిప్ హాప్. యా హిప్ హాప్. ఒక్కరా నేర్చుకునేది? ఇద్దరు నేర్చుకుంటారా? ఓన్లీ వన్. కాదు, ఇద్దరు. వాడి ఫీజు కూడా నేనే కట్టేస్తా. తీసుకో. మేడం. ఓకే గర్ల్స్ రిలాక్స్. మేడం వీళ్ళిద్దరు న్యూ జాయినర్స్, మన తెలుగు వాళ్ళు. ఓకే నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. ఓకే మ్యామ్. హాయ్, ఐమ్ నందిని. నమస్తే మేడం. రేయ్ బుద్ధుందా నీకు? ఐఎమ్ నరసరాజు. ఎవ్రీబడి కాల్స్ మీ నరసరాజు. రిటార్ట్ ఇచ్చిందిగా. లెట్ us డాన్స్, కమ్ ఆన్. నేను ఈ డాన్స్ మాస్టర్ని కాదు, నీ మాస్టర్ని పిలుస్తాను. అక్కడికి వెళ్ళి నుంచో. ఇట్స్ ఆల్ రైట్. ఓకే. ఈరోజు మొత్తం వార్మప్ చేయండి. డాన్స్ రేపు నేర్పిస్తాను. ఓకే. జెస్సీ మ్యామ్. Yes, ma'am. Short fellow. I'm Jessie, ma'am. You are teacher. Give me my glass, man. Thank you. Come on, let us dance. Okay. రే. Hey, come. మేడం, నాకు చిన్న డౌట్. మీరు డాన్స్ టీచరా, కుంఫు టీచరా? నేను డాన్స్ టీచర్ గా కనపడలేదా? What do you think about me? Hey, start music. Y'all gon' make me lose my mind. Up in here, up in here. Y'all gon' make me go all out. Up in here, up in here. Y'all gon' make me act a fool. Up in here, up in here. Y'all gon' make me lose my cool. Up in here, up in here. I got to bring it to you. Stop I say. హిప్ హాప్ అంటే బాడీ మొత్తం కదలాలి కానీ హిప్ హాప్ కూడా కదిలిస్తావేంటి? ఏ మిస్టర్. yes. ఇది హిప్పు, ఇది అప్పు. రెండు కలిపితే హిప్పు అప్పు. ఓ హిప్ హాప్ అంటే ఇంతేనా? మేము కూడా చేస్తామండి. అమేజింగ్.
ఇది డాన్సా? నేను ఫిక్స్ వచ్చిందేమో అనుకున్నాను. నార్మల్ రేపటి నుంచి క్లాస్కి వచ్చి నీ పాడగట్ట అంత దూకుడెందుకురా? ఇందాక స్పీడ్ బ్రేకర్ పెంచి నెమ్మదిగా పోవచ్చు కదరా, అంత స్పీడ్ ఎందుకురా? భలేవారండి, ఇందాక స్పీడ్ బ్రేకర్ నుంచి కాదు నేను వెళ్ళింది, దారికి అడ్డంగా ఎవడో తాగిపడి ఉంటే ఆడ నుంచి. నోరు కాస్త ముయ్యండి, అడ్డమైన ఈగలు దోమలు దూరగలం. పదండి, ఇంత పట్టు రండి. నమస్తే సార్. ఏడ్చాలే వాడు అలా సెల్యూట్ చేస్తుంటే అసలు పట్టించుకోరేంటే. వాడికి తిరిగి సెల్యూట్ చేస్తే వెళ్ళేటప్పుడు టిప్ అడుగుతాడు, పిచ్చి మొహం నీకేం తెలుసు రా. మీరు ఈ జన్మలో మారరు. సారీ సార్, దిస్ టేబుల్ ఇస్ రిజర్వ్డ్ ఫర్ ఓన్లీ ఫ్యామిలీ. ముళ్ళు కొవ్వెక్కిందా? మేమెవరు అనుకున్నావు? షీఈ్ మై వైఫ్, ఓన్లీ వైఫ్. పేరు మాధురి దీక్షిత్. ఓ రియల్లీ సారీ సార్, నేను ఇంకో రకంగా ఫీల్ అయ్యాను. ఏం చెప్పమంటారు సార్? ఇంట్లో వాళ్ళని అడిగానని చెప్పరా? భలేవారు సార్, వినడానికి ఏం చెప్పమంటారు అని. ఆ ఏడు ముందే ఆడవచ్చు కదా, వేడివేడిగా ఏమున్నాయి? ఇది కాకా హోటల్ కాదు సార్, స్టార్ హోటల్. ఇదిగోండి మెనూ కార్డ్. కాకా హోటల్ కాదా, స్టార్ హోటల్ అన్నమాట. సర్లే, 2 ప్లేట్ ఇడ్లీ తీసురా. ఇది చెప్పడానికి ఇంతసేపు కార్డు చూడాలా? ఆ చూపేంటి? వాడు అన్న దాంట్లో తప్పే ఉంది. బోడి 2 ఇడ్లీ తినడం కోసం వచ్చిందా? అయ్యి బాబోయ్, ఈ లక్ష్మీపతి గారు దీన్ని వేసుకుని ఈ టైంలో ఇలా ఎంటర్ అయ్యాడేంటి? వేర్ ఇస్ రెస్టారెంట్? ఇదర్ హై సాబ్. ఓకే కమ్ ఆన్ బేబీ. ఇటే వస్తున్నారుగా. ఈ పిల్ల నన్ను చూసిందంటే దీని చేతిలో నా బతుకు వైకుంఠ పాళి అని ఆయన. ఏంటి కార్డు అడ్డం పెట్టుకుని కొనుక్కుతున్నా? అబ్బాయి గొనగటం కాదే, ఏం ఆర్డర్ ఇద్దామని ఆలోచిస్తున్నా. ఇచ్చావులే బోడి ఇడ్లీ. అమ్మ రావుగా పెళ్ళాన్ని నేను తెలుసుకుని రెస్టారెంట్కి వచ్చావా? భలే దొరికేవారా నా చేతికి వాళ్ళ. ఇదో బేబీ, మనం నీతోటి 25 కొత్తావా 50 కొత్తావా చీప్ గా బేరాడాడు శాల్తీ. వేరే సెటప్ తో సీట్లే కూర్చున్నాడు, ఇల్లు పట్టుబడి చెప్తాను. పడతా. అయ్యి బాబోయ్, ఈ శాల్తీ ఇటు వస్తుందేంటి? ఏం సిస్టర్, బిజినెస్ పని మీరు వచ్చావా? ఎవరితో నువ్వు? ఎవరా? ఎవరు వీడిని అడుగు చెప్తాడు. వీడా? ఎవరితండి ఇది? మిమ్మల్ని వీడు అంటే కస్టమరు. నేను దీనిలాగా 500 పేస్ని కాను, కాస్ట్లీ పేస్ని చెప్పు. 500 పేస్ అంటే తిక్క తిక్కగా ఉందా? ఏంట్రోయ్ ఫ్రీ కేసా? చిచి, నువ్వు బాగుపడవు. అయినా నువ్వు అడిగే 500కి ఇలాంటి బోర్డు పేస్ కాక అలాంటి ఏ క్లాస్ ఫిగర్ వస్తుందా? వస్తా సిస్టర్, వీటితో కొంచెం జాగ్రత్త. వేడి వేడి ఇడ్లీ రెడీ సార్. ఈయనకి నువ్విచ్చే వేడి ఇడ్లీ సరిపోదు, ఇంటికి తీసుకెళ్ళి నేను ఇస్తానుగా వేడి వేడిగా. రండి ఇంతకు ముందా తలుపులు వేసుకుని సీక్రెట్ గా టీవీలో చూడాల్సి వచ్చేది. ఇప్పుడేముంది, దర్జాగా డీసెంట్ గా ఈ సెల్లో ఆడబడితే అర్థం చూసేయచ్చా? హలో, ఏం దాసు? నీ కొడుకు ఎక్కడా? ఇంకేనుంటాడయ్యా, కేపీ ఇంట్లోనే ఉంటాడు. అమ్మాయి చూడడానికి పోయిలే. నీ కొడుకు అక్కడ లేడు. నువ్వు బలి ఓడివే, నేను ఫోన్ లో మాట్లాడులే. నువ్వు ఫోన్ లోనే మాట్లాడావు, నేను కళ్ళారా చూశాను. అక్కడున్నది నీ కొడుకు కాదు. నా కొడుకు గానోడు ఆడెందుకుంటాడు? ఒకవేళ ఉన్నా కేపీ వాడిని ఎందుకు వండేస్తాడా? అదే అర్థం కావటం లేదు. ఎక్కడో ఏదో జరుగుతోంది. ఒకసారి నీ కొడుకు ఫోన్ చేయి. చెప్పు డాడీ. యారంటా? నేను స్వప్న ఒళ్ళో ఉన్నా. అట్నా? ఏం చేస్తున్నావా? స్వప్న ద్రాక్ష పళ్ళు తినిపిస్తుంటే తిన్నా. సీడా? సీడ్లెస్సా? అయినా నీకెందుకునా ద్రాక్ష పళ్ళు కాదు, అరటి పళ్ళు కాదు, అసలు నీ కొడుకు ఇంట్లో లేడని చెప్తుంటే. లేడని నువ్వు అంటా ఉంటావో, ఉన్నానని వాడంటా ఉంటాడో, ఎవరు మాట్లాడాలా? సరే అయితే నా కోసం ఓ పని చేయి. డైరెక్ట్ గా కేపీ ఇంటికి వెళ్ళి అక్కడ నీ కొడుకు ఉన్నాడో లేడో చూడు. సర్లే, నేను చూస్తానులే కానీ నువ్వు పెట్టయ్యా. మంచి పనిలో ఉంటే ఎదవ నచ్చొకటే. అజయ్ అంకుల్, రేపు మీ డాడీ వస్తుండు. ఎందుకు అనుకున్నావు? మీ ఇద్దరు ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడనీకే. అవునా? ఒక ప్రాబ్లం సాల్వ్ అయింది అనుకుంటే ఇంకో ప్రాబ్లం వస్తుంది. డోంట్ వరీ, బీ హ్యాపీ. ఏంద్ర గుద్దుడా? అబ్బు సాంగులోరా? ఏం సాంగులోరా? సావాలనుకుంటే ఏ లారీ కిందనో బస్సు కిందనో పడచ్చు కదా. నా కారు దొరికిందో నీకా?
ఓరి జేపీ కార్లో తిరుగుతున్నాను కదా అని కళ్ళు నెత్తి మీదకి వచ్చాయా? నా పేరు నీకెట్టా తెలుసయ్యా? నీ పేరు ఒకటే కాదు, నీ జాతకం మొత్తం తెలుసు. నీ కీ పాయింట్ ఇల్లీగల్ బిజినెస్, నీ వీక్ పాయింట్ అమ్మాయిలతో జనక్ పాయల్ బాజీ. మొత్తం కంప్యూటర్లో చూసినట్టు చెప్తా ఉన్నటే ఇవన్నీ నీకెట్టా తెలుసా? మేము త్రికాల అజ్ఞానురా, అజ్ఞాని. ఎంతసేపు భూతకాలం చెప్పాను, ఇప్పుడు వర్తమానం చెప్తాను. నీ కొడుకు అజయ్ని కలవడానికి నీ కాబోయే వియంకుడు కేపీ ఇంటికి వెళ్తున్నావు, కరెక్టా? మీరు సామాన్యులుగా స్వామి, మిమ్మల్ని చూస్తా ఉంటే ఈర బ్రహ్మేంద్ర స్వామిని లైవ్ లో చూస్తా ఉన్నట్టుంది. నా భవిష్యత్ ఏంటో చెప్పవా స్వామి? సదాశివ సన్యాసి తాపసి కైలాసవాసి నీ పాదముద్రలు మోసి పొంగిపోయినదే పల్లె కాసి. అన్నా ఇది కలేజా సినిమాలో పాటనా? పాట నాదే. నా భక్తుడు త్రికోన్ శ్రీనివాస్ కావాలంటే ఇచ్చా. మీరు పాటలు కూడా రాస్తారా స్వామి? అరే బనుడా ఇట్రా, నీకు ఫ్యూచర్ చెప్పనా ఆడికి ఆన్సర్ చెప్పనా? మధ్యలో నీ దగ్గర రచ్చా. మీరు నా ఫ్యూచర్ చెప్పండి స్వామి. నీకు భవిష్యత్తు లేదు పో. అదేంది స్వామి? ఇప్పుడు నువ్వు యమగండలో ఉన్నావు నాయన. యమగండమా? నీ కొడుకే నీ పాలిట యముడు. నీ కొడుకును నువ్వు చూడాలనుకుంటే ఫ్యూచర్ లో ఇంకేమీ చూడలేవు. అంతేనంట. తుమ్ ఊపర్ జాతే. ఊపర్ జాతేనా? అదాడు స్వామి. సొంఠా ఊపర్ అంటే పైకి పోతావని. అంటే చస్తానా? మరి వెనక్కి పోమంటా? వెనక్కి పోయినా చస్తావా? మరి ఇప్పుడు ఏం చేయమంటా స్వామి? ఒకవేళ నువ్వు కేపీ ఇంటికి వెళ్తే నీ కొడుకుని చూడకుండా నువ్వు ఉండాలి. అలా గాని చేస్తే దోషం పోతుంది, లేకపోతే నేను పైకి పోతా. అంతేగా స్వామి? ఎగ్జాక్ట్లీ. యు క్యాచ్ మై పాయింట్. గాడ్ బ్లెస్ యు మై చైల్డ్. ఇంగ్లీష్ అదర కొడతా ఉంటా. నీకు ఇంగ్లీష్ బాగా వచ్చా? ఐ కెన్ స్పీక్ 11 లాంగ్వేజెస్. అంటే 13 కదా? 11. ఇంకో ముఖ్య విషయం, నీ కొడుకుని చూడకూడదన్న విషయం గాని చూడలేదనే విషయం గాని ఎవరికి చెప్పినా నీ తల పగిలిపోతుంది. అయితే చెప్పను స్వామి. అయితే పో. స్టాప్ దేర్. మళ్ళీ అది స్వామి? నేను చెప్పింది గుర్తుంది స్వామి. నా కొడుకును చచ్చినా చూడను. చూస్తేనేం చేస్తుడా స్వామి? షేక్ అండి. సన్నాసులకి షేక్ అండి ఇవ్వకూడదు. ప్రస్తుతానికి ఇది ఇస్తాను, దీన్ని ఊపుకో. ఈ రోజుకి సరిపెట్టుకో. ఓడా ఏవే దొంగనాసన్స్ వచ్చారు. ఇంత రాత్రి వచ్చారంటే అర్ధరాత్రి అలవాట్లు పోయినట్లేదండి. వాళ్ళ మాంగారు ఆస్తి రాసి ఇచ్చినట్టున్నాడు. ఆస్తి మొత్తం మీకే కదరా, మాకు 50-50 కావాలి. 50-50 ఏంటి? ఆస్తి మొత్తం నీ పేరునే పెట్టేస్తాం. నీ ఏదో ప్లాన్ మూలంగా ఆ సింగిల్ కిడ్నీ గారు నోటుతో చెప్పుకోలేని పనులు చేయించాడు మా చేత. నిన్ను మామూలు ఆయన మెడల్లో తాడు బిగించి నా మెడల్లో తాడు తెంచేస్తారా? అయినా మేమేం చేశారా? చిరునవ్వుతో నువ్వే కావాలి, దీన్ని ఉంచుకో, దాన్ని వదిలి, ఇవన్నీ సూపర్ హిట్ ఫార్ములాస్ అంటూ ఎగేసుకెళ్ళారుగా. బాగా అయినాది. ఆ స్టోన్ ఎవరిదే? నేనే. కుక్క కాటుకు చెప్పు దెబ్బని ఆ పిండి ఆద్మీ హో. నీంగే తమిళ కారనా? హాజీ వాజీ వాంగో పోంగో. ఏమి నాటకాలాడినారా? మిమ్మల్ని బట్టనీకి మీ పెండ్లి క్యాసెట్టు నా పెండ్లి క్యాసెట్టు కంటే గుడుక ఎక్కువ తూలు చూసినా. చెప్తా, మీ పని చెప్తా. బావగారు ఎవరున్నారు మీరు? మీకొక న్యూస్ చెప్తా. దెబ్బకు గుండె సింగర్ నా కొడుకు కాకపోతే క్యాసెట్ చూసి డైరెక్ట్ గా మామయ్య గారు చెప్పకుండా ఇక్కడికి వస్తాడా? ఇది నన్నే కట్టేస్తారా? మీ ఎత్తు చూసా, మీ సంగతి తెలుసా, మీ ప్రాణాలు చూడండి అన్నయ్య గారు, కత్తిరించడాలు కొట్టేయడాలు తప్ప ఈ కిడ్నాప్లు మా ఇంట వంట లేవు. ఏదో పిల్లల భవిష్యత్తు కోసం మాకు తప్పట్లేదు. అవునంట. మీరు మరోలా అనుకోకండి అన్నయ్య. మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే బాగుంటుంది. మీరు కాదు కూడదని అరిచారనుకోండి, అన్నం పెట్టము. మీకు అల్సర్ అంట కదా, అది క్యాన్సర్ లోకి దిగుతుంది. ఆలోచించండి. అబ్బా, ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేని ఎదవేంటే బావగారు? అర్థం చేసుకుంటాలే.
మీరు వెజ్జా నాన్ వెజ్జా? నాన్ వెజ్జేనమ్మా. అయితే నేను చికెన్ ఉండి పెడతాను, తృప్తిగా కరువుదీరా తినండి అన్నయ్య. ఏమండి బావగారు, ఒక 1000 రూపాయలు ఇవ్వండి, మీకు సపరేట్గా 1/2 కిలో చికెన్ తెచ్చి పెడతాను. మీరు ఇవ్వలేరు కదా, నేనే తీసుకుంటా. 1/2 కిలో చికెన్ 1000 రూపాయలు. మీ కాడ చాలా చీపు. ఒరే చెత్తనా కొడుకులారా, నన్నం కాదురా, ఇట్లాంటి ఎదవులకు దొరికిపోయేలోగా మీ పెళ్ళాల కడుపులో ఒక కాయపడేలా చూసుకోండి. అది పండిందనుకోండి, ఇట్లాంటి లుచ్చారు ఎంతమంది వచ్చినా ఏమీ పీకలేరు. ఏమంటారు బావగారు? కట్టేసి అడిగితే కాదంటారా బావగారు? సీపు సిలిపి. తమ్ముడు బండ్రెడ్డి, పక్కనుండి మాట్లాడుతుంటాను, ఎట్టా ఉండవు? ఏంది పక్కన నాకు ఈ గతి? పులి లెక్క సీమలో దర్జాగా మీసాలు నిలబెట్టుకుంటూ తిరిగేటోడిని ఇట్లా సముద్రాలన్నీ దాటుకొని వచ్చి పచ్చి లెక్క ఈడ దాక్కోవాలంటే తల తీసేసినట్లు ఉండాది. దాక్కోపోతే నిజంగానే తల తీసేస్తారు. మన అపోజిషన్ వేటకోవడంతో నిన్ను వేటాడడానికి తెగ తిరిగేస్తున్నారు. అయినా ఇలా అవుట్ ఆఫ్ ఫోకస్ లో దాక్కోవడం మన ఫ్యాక్టరీస్ కొత్త ఏం కాదు. నరసింహానాయుడు నుండి సమరసింహారెడ్డి దాకా, ఇంద్రసేనారెడ్డి నుండి ఆదికేశ్వరరెడ్డి దాకా ఇది కామనే. ఈడ ఉండలేకపోతానన్నా, మన ఊరు వచ్చేస్తా. సీమ భక్తి పాడుగాను. సీమ భక్తే పాటిమన్నా అంటే మన వాళ్ళు అందరు ఉంటారు, ధైర్యం ఉంటాది. ఈడ ఒక్కడిని ఉండలేక భయంతో ఒడుకుబుట్టి సస్సాండా. బండరెడ్డి, మన ఫ్యాక్టరీ పక్కలో బాంబులు పడినా సరే బెదరకూడదు. అయ్యో బాబోయ్, ఏం లేదు. మన స్టాఫ్ అంతా అలర్ట్ గా ఉన్నారో లేదో అని చిన్న టెస్ట్ చేశాను. బాగా అలర్ట్ గా ఉన్నారు. నువ్వేం గాబరా పడకుండా హ్యాపీగా రెస్ట్ తీసుకో. ఇంకా ఎన్నాళ్ళన్నా? అమ్మీ తోడు 6 రోజుల్లో వాళ్ళని లేపేస్తా. కత్తులతో కాదు, చంపించేస్తా. అదెట్లా? నేను ఇక్కడ 2 మానవ బాంబులను రెడీ చేయిస్తున్నాను. వాళ్ళ చేత ఫుల్ గా తినిపించి మన అపోజిషన్ వాళ్ళ మధ్యగా పంపించి 2 గ్యాస్ బాంబులు వేయించేస్తాను. ఆ వాసనకి మన అపోజిషన్ వాళ్ళు మాడి మసైపోతారు. మీరేంట్రా మీరు ముక్కులు మూసుకున్నారు? అది నేను వదిలిన గ్యాస్. గ్యాస్ ఎవరిదైనా కంపు కామనే కదన్నా. రైటే అన్నట్టు తమ్ముడు, వాళ్ళు ఎక్కడికి వచ్చినా రావచ్చు, ఎవరిని నమ్మొద్దు. అందరినీ ఒక కంట కనిపెట్టుండు, జాగ్రత్త. ఇది కింద పడి ఉంటే ఏమై ఉండేదిరా? పేలిపోయి ఉండేదన్నా. ఇది పేలడం కాదు, మనం పేలిపోయేవాళ్ళం. దోమ తెరలండి, దోమ తెరలు తీసుకోండి. దోమతెరలు ఇలారా. దోమతెరలు మనకెందుకండి? ఏం దోమలు మన కుట్టవా? ఎందుకు కుట్టవు? వాళ్ళ మాటలకేం గానీ మీరు కొనండి సార్. దోమతెరలు బాగా పనిచేస్తున్నాయి, అద్భుతంగా పనిచేస్తాయి సార్. ఒక్క దోమ కూడా లోపలికి దూరదు సార్. అయితే వద్దులే. అదేంటి సార్? దోమే అందులో దూరినప్పుడు నేను అలా దూరుతానయ్యా, అందుకే క్యాన్సిల్. మీరు గొప్పగా చేస్తారండి. Excuse me, sir. Okay. Excuse me. మనం వెతుకుతున్న వాళ్ళు ఎలా ఉన్నారే? వాళ్ళనే మనం పట్టుకోవాల్సింది. అయితే ఇంకే పట్టుకోండి. మరి మీరు? సారీ సార్, మా డ్యూటీ అయిపోయింది. ఆ మాత్రం పట్టుకోలేని అనుకున్నారా? చూసుకోండి. ఇక అమ్మాయి ఏకనామం మామూలుడు కాదురా. ఈ ఏజ్ లో కూడా యమ ఫాస్ట్ గా పరిగెడుతున్నాడు. కొంప తీసి పట్టుకోడు కదా? నో, నేను పట్టుకోనివ్వను. అమిరాజ్ సార్, మనం వైజాగ్ మొత్తం తిరుగుతున్నాం కదా, వాళ్ళిద్దరూ మనకు కనిపించకపోవడం ఏంటి? ఎలా కనిపిస్తారు సార్? వైజాగ్ ఏమన్నా చిన్న పల్లెటూరా? మనం ఇలా ఒక్కొక్క రోడ్డు వెతుక్కుంటూ పోతే వాళ్ళని పట్టుకుంటూ కష్టం సార్. కష్టమైన పనులు చాలా ఇష్టంగా చేస్తాడు ఈ ఎస్ఐ ఏకనామం, తెలుసా? కరెక్టే సార్, కానీ లేచిపోయిన వాళ్ళిద్దరి ఫోటోల్ని ఏ పేపర్ లోనో టీవీలోనే వేయిస్తే ఈజీగా దొరికిపోతారుగా. ఏటా మాత్రం బుర్ర నాకు లేదనుకున్నా వేటి? వాళ్ళిద్దరిని ఎలాగైనా సరే పర్సనల్ గా పట్టుకుంటానని చెప్పి ఆ అమ్మాయి తండ్రికి మాట ఇచ్చాను, తెలుసా? ఓయ్ తమిరాజ్ సార్, అరటిపళ్ళు తీసుకోవాలి సార్. 10 రూపాయలు అరటిపళ్ళు భలే బాగున్నాయి సార్. ఏటి అలా చూస్తున్నావు? తొక్కతి నువ్వు పట్టుక.
ఏటా నవ్వు తినిపించు. భలే ఉందండి. భలే ఉందని అనడం కాదు, నువ్వు కూడా తొక్క తీసి తినిపించు. ఏయ్ మనం పట్టుకోవాల్సిన వాళ్ళు అదిగోనయ్యా. కమాన్ చేజ్, కమాన్ చేజ్. భలే పేట్రా బాబు. చిన్నప్పటి నుంచి దాన్నే నమ్ముకుని బతికాను. ఇప్పుడు నన్ను వదిలేగలిపోతురా? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతుందని ఉద్యోగం చేయడానికి వెళ్తుంది అంతే కదా. అబ్బో ఆ చదువు కలెక్టర్ గారు వచ్చేది మరి. అసలు వాడిలో ఉన్నదేంటి నా లేదేంట్రా? మా ఇద్దరికి తేడా ఏంటి? తేడా ఏంట? కూర్చోండి ఒకసారి అనుకుందాం. అవునవును అనుకుంటేనే బెటర్. అతను హైట్ ఎంత ఉంటాడు? బూట్లు వేసుకుంటే మహా నా అంత ఎత్తుంటాడు. నీ కళ్ళు ఉన్న కాకులు పొడిచినాయా? అతను బాచి పెట్టలేసి కూర్చున్నావుటే, నువ్వు నుంచున్నావుటే. హైట్ సంగతి తీసేయి. మరి కలరు? అతని కలర్కి ఏంట్రా? ఎలా మా కలర్ కూడా బానే ఉంటది. నీదా? కాకపోతే కొంచెం నలుపు. తీసేయండి తీసేయండి. నెక్స్ట్ ఇంకేంటి? చదువు. కూర్చో కూర్చో కూర్చో. వీడికి లేదనేగా తీసేయి. నెక్స్ట్ ఉద్యోగం. ప్రతి ఒక్కళ్ళు లేచిపోవడమే. చదువు లేకుండా ఉద్యోగం ఎలా వస్తుంది? మాత్రం మాకు తెలీదా? కూర్చో. తీసాయి నెక్స్ట్ చెప్పరా. అన్ని తీసేస్తే ఇంకేముంటాయి? ఓ పని చేయి, నేరుగా అమ్మాయి దగ్గరికి వెళ్ళు, మొత్తం విషయం చెప్పి అటు అటు తెలిపోద్ది. రోజు ఫోన్ చేస్తూ ఉండు. అబ్బా ఈడొకడు. వెన్ను నీకు విషయం చెప్పాలి. ఊరు వెళ్తుంటే ఇప్పుడేంటి? తొందరగా చెప్పు. ఎలా చెప్పాలో ఎట్నుంచి చెప్పాలో అర్థం కావట్లేదు. అది నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నిన్ను చూస్తూనే పెరిగాను. నా మనసు ఇప్పుడు నీ చుట్టూనే తిరుగుతుంటుంది. ఇలా చెప్పడం రైటో రాంగో తెలియదు, కానీ నీ పర్సనాలిటీ, నీ అందం నన్ను అల్లాడించి కుదిపేసింది. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా విచిత్రంగా ఉన్నా మన ఈడు చూడు భలే ఉంటది. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్. ఐ లవ్ యూ బాబాయ్. గాలి వెదవ్వే అనుకున్నాను, తేడాగాడివి కూడానా? చంపేస్తా. గురు భక్తి అంత బలిసిందిరా మీకు? ఎక్కడ దాచారు వాడిని? బావా ఆడు చచ్చాడు మొర్రో అని వాళ్ళు మొత్తుకుంటుంటే ఎక్కడా అని అడ్రస్ అడుగుతావేంటి? ఆని పాతి పెట్టిన చోటు చెప్పారు అనుకో, నువ్వు వెళ్ళి గొయ్యి దేవి వాడి శవాన్ని చూస్తావు. నిన్ను చూస్తే ఆడి శవం కూడా లాఠీ పట్టుకొని లేచి నిలబడుద్ది. అంత దొరదెందుకంట బావా? అంటే బావా ఆడు మన టైపు కాదు, మాట మీద నిలబడే మనిషి. బతుకుంటే గింటే పిలవపైన వచ్చేస్తాడు. వచ్చాడే అనుకో, తను అనుకున్నది పూర్తి చేసి కానీ వెళ్ళడు. నేను కోరేది అదే. నా చేతిలో చావడానికైనా వాడు రావాలి. రావాలి రావాలి అనక బావా, పైన తథాస్తు దేవతలు ఉంటారు. తుసుకుని తథాస్తు అన్నారనుకో. ఏంటి మంచి హుషారుగా ఉన్నావేంటి? విజిలేసినందుకు 50 ఫైన్ కట్టు. దువ్వ అబ్బులు. మేము అడిగింది డబ్బులు కట్టు బే. కట్టకపోతే బాడీ పట్టాల మీద తేలుద్ది. ఏం ప్లాట్ఫామ్ ఖాళీ లేదేంటి? ఈ జోకులేసేస్తున్నాడు రా. కుమ్మండ్రిని కుమ్మితే ఊరుకుంటాం మరి. విక్రమ్ రాథోడ్ అసిస్టెంట్. ఇంకెక్కడ విక్రమ్ రాథోడ్ ఎప్పుడో పోయాడు. అందుకే కదా మేము మళ్ళీ మొదలెట్టాం. అచ్చా ఓసారి అటు చూడు. అన్నా ఏనా బాగున్నావా? మీకు దండం పెడతాను సార్, ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి సార్. అక్కడి నుంచి మొదలు పెడితే నా దగ్గరికి వచ్చేసరికి చచ్చిపోతాను సార్. కొత్తగా రూల్స్ పట్టకు సార్. మీరు ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి సార్. బా ఇప్పుడు కాదురా, ఊళ్ళో చాలా పనులు ఉన్నాయి. తీరిక చూసుకొని ఒక ఫుల్ డే మీకు ఇచ్చేస్తాను. ఓకే సార్, మీరు వచ్చినంత వరకు ఇక్కడే ఉంటాను సార్. చచ్చాడు ఎన్నిసార్లు చస్తాడు రా వాడు? ఆ లెక్కలన్నీ ఇప్పుడు అవసరమా? ఆ నిజంగా చచ్చాడు నీ కేకలేని మళ్ళీ వస్తాడు.
ఒరే అత్తిలి కుడికాలెట్టడానికి ఇదేమైనా నీ అత్తోరీలు అనుకుంటున్నావా? కంత్రి నా కొడుకులు కొంప దెబ్బకి మొత్తం మొటాష్ అయిపోవాలి. ఎస్కో లెఫ్ట్ లెగ్. విక్రమ్ రాతో దేవతలు ఎరా బాబుజీ నావే బెంగెట్టుకున్నావట. చచ్చినట్టు డ్రామా ఆడి పిరికి వాళ్ళ పారిపోయా. ఒక్క దెబ్బ కోలుకోవడానికి 6 నెలలు పట్టింది. నేను చావటం ఏంట్రా? కొడుకు చచ్చి ఏడ్చి రంకునాలింటి మీద ఇంకో రాయి ఏత్తంలే అని చిన్న గ్యాప్ ఇచ్చా. రాయ్ నీ కొడుకు చావుతో శాంతికి శంకుస్థాపన జరిగింది. ఇక ఊళ్ళో ఉన్న నిన్ను ఊరవతలో నీ తమ్ముడిని వేసేస్తే ఈ ఊరు వాస్తు సెట్ అయిపోద్ది. ఈ బావూజీని ఏం పీకలేవు. ఈ ఊరికి నేనొక్కడే రౌడీని. కరెక్ట్ హా, నేను చెప్పేది అదే. ఊరికి ఒక్కడే రౌడీ ఉండాలి, వాడు పోలీసుడై ఉండాలి. ఒరే బావూజీ ఇన్ని మాటలు ఎందుకు గాని రే? నువ్వు ఎంతమంది రౌడీని తెచ్చుకుంటావో తెచ్చుకో, ప్రశ్నలు కూడా పిలుచుకో. రేపు పొద్దున కరెక్ట్గా 9 నీ గొడవలో నువ్వు దాచుకున్న సరుకంతా జనాలో పంచేస్తాను. అందరూ చూస్తుండగానే రే ఏ పీక్కుంటావో పీక్కో. నీ చరిత్ర అయిపోయిందిరా బావూజీ. ఇక నీ బతుకంతా क्या बोल रहा है ये? जिंता जिंता क्या होता है? జింత అంటే ఫేస్, తాత అంటే లాఠీ, చిత్త అంటే పచ్చడి. టోటల్ గా ఫేస్ అంతా లాఠీతో పచ్చడి పచ్చడి అయిపోతుంది అర్థం. ప్రేమాలయం ఇదేదో పెద్ద అనాథల సంతలా ఉంది. ఆడవాళ్ళు పూలుకి వస్తే తలలో పెట్టుకుంటారు, నువ్వు ఎక్కడ పెట్టుకుంటావు? ఎవరా నువ్వు? రాంపో అనాథని. వీళ్ళంతా ఎవర్రా? హలో, ఐ యామ్ ఫాదర్ దైవ సహాయం ఇన్ఛార్జ్. పరలోకమందున్న ఓ ప్రభువ, మరి ఒక పాపి వచ్చి ఉన్నాడు. బిడ్డ, నీలాంటి వారికి ఈ ప్రేమాలయంలో స్థానం లేదు. కనీసం అంగవైకల్యమన్నా ఉన్నచో పరిశీలించవచ్చు. నేను అనాథని అత్త నమ్ముకునేవాడిని కాదు. ఫాదర్ వీడు మన క్రాంతి కోసం వచ్చాడు. బిడ్డ క్రాంతి, నీ కోసం ఎవరో ముదురు బిడ్డ వచ్చి ఉన్నాడు. శాంతము బిడ్డ. ముదురు బిడ్డ కాదు, యాసిడ్ యాసిడ్ దుర్గా. బాత్రూమ్లు కడిగే యాసిడా? యాసిడ్ పవర్ కి సిటీ మొత్తం. ఓహో, సిటీలో ఉన్న బాత్రూమ్లన్నీ నువ్వే కడిగేస్తావు అన్నమాట. నిన్న కొంచెం వీక్ గా ఉండి సోదాపి మ్యాటర్ ఏంటో చెప్తావా? నా గురించి చెప్పనే వాసు. సర్లే అన్న పిలుస్తున్నాడు పద. అన్న ఆడవిడు అన్నెవరో తెలియదా? నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ లో ఏ బ్లడ్ రిలేషన్ లేకుండా అన్న అని పిలుచుకునేది ఒకే ఒక వ్యక్తిని. ఆయన ఇప్పుడు స్వర్గంలో ఉన్నాడు. ఆయన తర్వాత అలా పిలిపించుకునేవాడు ఇంకా పొట్టలేదు. కానీ నువ్వు మ్యాటర్ ఏంటో చెప్పు. రమ్మన్నాడు పద. రమ్మంటే రారు, అడ్వాన్స్ కావాలి. అడ్వాన్సా? నెల నుంచి పని చేస్తున్నాం, సరిగ్గా జీతాలు ఇడే గొప్ప. పని చేసేవాడికి ఇచ్చేది జీతం, పనికొచ్చేవాడికి ఇచ్చేది అడ్వాన్స్. నీకు అర్థం కాదు కానీ వాడికి ఫోన్ కలుపు. అడ్వాన్స్ కావాలంట. ఫోన్ వాడికి ఇవ్వరా? క్రాంతి అడ్వాన్స్ అడిగావంట, ఒక్క ఫైట్కి హీరో అయిపోయావా? ఒక్క ఫైటా? మనం ఫేమస్ ఫైట్లకి అడ్వాన్స్ కావాల్సిందే. నిన్న అడ్వాన్స్ ఇవ్వలేదుగా, ఎందుకు చేసావు? నిన్న మీ వాళ్ళు చూసింది జస్ట్ ట్రైల్ పార్టీ, ట్రైలర్ ఫ్రీ. మన సినిమా చూడాలంటే అడ్వాన్స్ బుకింగ్ కంపల్సరీ. ఒక్కసారి టికెట్ కొని లోపలికి వస్తే నీకు కావాల్సినంత మసాలా ఉంటది. అన్నా, వాడు మన పనికొస్తాడు. అన్నా రే యాసిడ్ వాడుకో, లక్ష పడే. అట్టాగే మాకు జీతాలు ఇవ్వడానికి దిక్కులేదు కానీ వీడికి మాత్రం అడ్వాన్స్. రేయ్, ఫాదర్కి ఎవరా నెల ఖర్చులకు పనికొస్తుంది. ఓ థ్యాంక్స్ చెప్పచ్చు కదా. పొగరు తగ్గింది వెయిటే, హెడ్ వెయిట్ కాదు, బై బర్త్ ఉంది. రే సందీప్, ఆఫీస్ సెటప్ 20,000, కెమెరా లైట్స్ 30,000, టోటల్ గా 50,000. ఇదిగో బడ్జెట్. ఇదంతా ఇప్పుడు ఎందుకురా? ఎందుకంటావేట్రా, నేనే సొంతంగా ఒక యాడ్ ఏజెన్సీ పెడదాం అనుకుంటున్నాను. నా మైండ్ లో ఉన్న క్రియేటివిటీ అంతా బయట పెడతాను. నీ జేబులో ఉన్న డబ్బులన్నీ బయటికి తీ. గుడ్ ఐడియా. అందరం కలిసి కష్టపడి పని చేద్దాం. నువ్వేంట్రా అలా ఊడిపడ్డా? నువ్వు నన్ను రా అన్నావా? అవునరా. బాగుందిరా, కంటిన్యూ చేయి. ఇంతకి మ్యాటర్ ఏంటో చెప్పు.
నువ్వు వెళ్ళిపోయిన దగ్గర నుంచి సొంత తమ్ముడు వెళ్ళిపోయిన ఫీలింగ్ రా. గుండెల్లో ఒకటే బాధ. పగలంతా వెతికేవాడిని, రాత్రులు నీ ఫోటో పట్టుకుని ఏడ్చేవాడిని. పేపర్లో వేయిద్దామంటే డబ్బులు లేవు, పోనీ టీవీలో చూపెడదామంటే మా బావ దగ్గర ఉద్యోగం పోయింది. నిన్నే మీరు ఎక్కడున్నట్టు తెలిసింది, వెతుక్కుంటూ వచ్చాను రా. ఏంటి చెక్ వచ్చిందని తెలిసాక? కాదు, క్యాష్ అయిందని తెలిసాక. ఎంత ప్రేమరా! మరి అప్పుడు ఈ ప్రేమ అంతా ఏమైందిరా? నేను షార్ట్ పెట్టగానే షార్ట్ లో అమ్మాయి బాగుందని చెప్పేవాడివి, ప్రపంచంలో నా అంత దరిద్రులేనని చెప్పేవాడివి. ఇప్పుడు డబ్బులు రాగానే ఎగేసుకొని వచ్చేసావా? అరే మావా, ఈయనొక్కటి పీకుతాడ్రా. ఒక్కటి వద్దులేరా, 2 పీకుతా. ఇది పట్టుకోరా. 2 కదరా, కనీసం 80. కొడితే కొట్టారు కానీ ఒక 1000 రూపాయలు ఇవ్వండిరా. ఇవ్వను, వెళ్ళిపో. ఒక క్వార్టర్ కన్నా ఇవ్వండిరా, దెబ్బలు బాగా తగిలినాయి. క్వార్టర్ కాదు కదా, సింగిల్ డ్రాప్ కూడా ఇవ్వను. వెళ్ళిపో. కొడతారా నన్ను? ఈ టాల్ కసుబారావు అంటే ఏంటో చూపెడతానరా మీకు. మీ అంతు తేలుస్తానరా. ఎట్లా నువ్వు తేల్చేది? మీ ఆగండ్రా, మందును పాడు చేయొద్దు, ఎవరన్నా తాగండ్రా, పనికొస్తుంది. వెళ్ళిపో, వెళ్ళిపో. ఇంతకింత కసి తీర్చుకుంటాను రా. వీడెవడు మ్యూజియంలో మమ్మీలో ఉన్నాడు. ఏం కావాలయా? ఈ రోకల బండ తీసుకుని దీంతో ఏం చేయాలయా? మిమ్మల్ని కొట్టి చంపేయాలా? అందుకు మీరు డబ్బులు కూడా ఇస్తారా? వండర్ వండర్. పైన వాళ్ళు నన్ను కొట్టి కూడా డబ్బులు ఇవ్వలేదు, మీరు కొట్టడానికి డబ్బులు ఇస్తున్నారు. రియల్లీ యు ఆర్ ఎ గ్రేట్ మ్యాన్. చచ్చిపోవాలన్న మీ నిర్ణయం కరెక్ట్. బాధ్యత గల దేశ పౌరుడు అంటే మీరే. మీ ఆశయాన్ని నేను నెరవేరుస్తాను. ఎవడరా నువ్వు? అర్ధరాత్రికి మా ఇంట్లో దూరి మా ఆయనకి 50 రూపాయలు డబ్బులు చూపేస్తాను చంపేద్దాం అనుకున్నావా? మీరు నన్ను అపార్థం చేసుకున్నారు. ఆయన నేను చంపుతున్నది డబ్బు కోసం కాదు, మరి దేశం కోసం. మోసం. ఆ డబ్బు కోసం వాడే చంపుతాడు అనుకుంటా. దొరికారా? లేదు. మరి నేనే కష్టపడి పట్టుకున్నాను. యాడున్నారా? అక్కడ. వీళ్ళందరూ ఎవర్రా? నాకు అప్పులు ఇస్తున్నాడు. ఏదైనా దొరికేదాకా ఉండే టెన్షన్ దొరికిన తర్వాత ఉండదు. అందుకే మీ వాళ్ళని మీకు అప్పగించే ముందు ఈ అప్పులని మీరు తీర్చాలి. ఇట్స్ మై కండిషన్. ఎంత ఇవ్వాలరా? రఫ్ గా 3 lakhs. ఇంత చిన్నలో నిన్ను నమ్మి అంత డబ్బు ఎలా ఇచ్చారా? వాళ్ళు ఇవ్వలేదు, నేనే తీసుకున్నాను. ఇప్పుడు మీరు ఇస్తాళ్ళు తీసుకుంటారు. సత్తులు సాగు పెట్టు. డేవిడ్కి 1 లక్ష కావాలి. డేవిడ్ ఎవర్రా? నేనే. నీకు లక్షేంద్రా? మీ వాళ్ళు అస్మాను పారిపోరు. మీరు అస్మాను వచ్చినా డబ్బులు ఎవరు. 1 time సెటిల్మెంట్. ఇస్తాను, చూపించు. ఇచ్చే చూపెడతా. సత్తులు. గురుగారు, మీరు గూడానికే దేవుళ్ళు అంటారు. మీకు బోల్డ్ డబ్బు వచ్చింది కదా, నాకు కూడా కొంచెం ఇస్తే. రేయ్, సుఖాల్లో పొగిడేవాడిని, కష్టాల్లో తిట్టేవాడిని నేను ఎప్పుడూ నమ్మను రా. గెట్ లాస్ట్. సార్ ఈ సార్లు గిర్లు నాకు అక్కర్లేదురా. జేబు నిండా డబ్బు ఉంటే గుండె నిండా ధైర్యం ఉంటది, చేతి నిండా మందు ఉంటది. ఇంకా నీలాంటి నాకంటే కదమా అంత మాట చూపించరా. ఫాలో మీ. తొందరగా తీసుకెళ్ళండి, అవతల నా కోడి పందాలకు టైం అయిపోతుంది. గొడుగే వేరా? సార్ ఏం సార్ ఈ అన్యాయం? ఇంటి కింద ఉన్నాగా. నేను గొడుగు కింద ఉండాలి. అలా పిలుస్తాడు. ఏంటమ్మా ప్రాబ్లం? నేను చెప్తాను కానీ రానంటున్నారా? నడు. ఏంటి సార్? మీరేనంత నొక్కే. నేను పెళ్ళాక వస్తాను, ఇద్దరు వాటలు పంచుకుందాం. డాడీ పంపారు వాళ్ళని. నాకేం తెలియదు సార్. పెళ్ళెప్పుడు? 5వ తేదీన కనకదుర్గమ్మ గుళ్ళో అని చెప్పాడు సార్. బహుశా బెజవాడ ట్రైన్లో జంప్ అయిపోయి ఉంటారు సార్. ఏమీ తెలియదు అన్నావు, అన్నీ చెప్తున్నావు. లాజిక్లు మాట్లాడకండి సార్. సార్, నాదో సిన్సియర్ సలహా. వాడు నన్నే మోసం చేశాడంటే మీరు ఎంత సార్ వాడి కోసం వెదక్కండి సార్. వెదిగితే మీ బళ్ళకి డీజిల్ బొక్క, మీ మనుషులకు ఫుడ్ బొక్క, టోటల్గా మీకు టైం బొక్క. ఆవేశంలో ఉన్న సలహాలు ఇవ్వకండి, గోజీస్ కప్పెట్టేస్తారు. వాళ్ళకి లేని ఐడియాలు నువ్విస్తావేంట్రా? అసలే బుసలు కొట్టేస్తున్నాడు. నేను చచ్చిపోతున్నానని ఈ ప్రపంచానికి తెలవకుండా చేస్తారా? ఎవరైనా వచ్చి నచ్చిందంటారా బాబు? అయ్యి బాబోయ్, ఇది నన్ను చూడకుండా ఉంటే బాగుండు. నాగరాజు, నువ్వు నాగరాజువో నాగరానివో నాకు తెలీదు.
చేతులు ఎత్తి దండం పెడదామంటే చేతులు రావట్లేదు, పారిపోదామంటే కాళ్ళు కదలట్లేదు. ఆ పక్కకి వెళ్ళి ఎవరితో అన్నా ఎంజాయ్ చేసుకోమా. అయ్యే బాబోయ్, ఏంటి గురుగారు స్నేక్స్ తో కూడా గేమ్స్ ఆడుతున్నారు? నా బాధను అర్థం చేసుకుని స్నేక్ ని కొంచెం అలా డైవర్ట్ చేయరా. ఇదిగో ఈ డబ్బు దగ్గర పెట్టుకుంటే ధైర్యం వస్తుంది, మంది వస్తున్నా కదా, ఈ నోటుతో నిన్ను నువ్వు కాపాడుకో. ఫ్లూలో అన్న డైలాగులు గుర్తు చేయకుండా ప్రాణాలు కాపాడరు. పాములు పాటలకు అట్రాక్ట్ అవుతాయంటారు, ఏదైనా పాట పాడరా. అంతే కదా, చూడు రగులుతోంది మొగలిపోతా మొగలు మారి కన్నయ్యదా. నన్ను బయటికి తీరా. అయితే సరే, మీరు నొక్కేసిన మొత్తంలో నుంచి సగం ఇస్తే మెడ నుంచి బొడ్డు వరకు తీస్తాను, మొత్తం ఇస్తే మొత్తం తీస్తాను. మొత్తం నీకే ఇచ్చేస్తాను. దీన్ని పంపిస్తారా బాబు, నీకు దండం నన్ను కాపాడరా. డాక్టర్ గారు అరే ఏంటలా పరిగెడుతున్నారు? నేను డాక్టర్ కోట్లింగాన్ని, మర్చిపోయారా? నిన్నెలా మర్చిపోతావు? శుక్రవారం రమ్మన్నారు కదా, జ్ఞాపకం లేదా? కూర్చోండి. బాగున్నారా మేడం? మీరు ఇచ్చిన మందులన్నీ వాడాను డాక్టర్ గారు, చాలా చక్కగా పనిచేసినాయి. అన్ని జ్ఞాపకం వస్తున్నాయి నాకు. నిన్న ఏం జరిగింది, మొన్న ఏం జరిగింది, పోయిన సంవత్సరం ఏం జరిగింది, నా చిన్నప్పుడు ఏం జరిగింది, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్. ఇంకో విషయం తెలుసా మీకు? ఫ్యూచర్ టెన్స్ కూడా తెలిసిపోతుంది నాకు. నిజమా? ముషారఫ్ ఆత్మహత్య చేసుకోబోతున్నాడని, 5 ఏళ్ల తర్వాత ఇండియాకి నేనే ప్రైమ్ మినిస్టర్ అవుతానని, మీ మొగుడు పిల్లలిద్దరూ పెద్ద బాంబు దాడికి గురవబోతున్నారని. అంతేకాదు, నా పూర్వజన్మ కూడా జ్ఞాపకం వస్తుంది. మై ఫస్ట్ ఎర్త్లీ ఇన్కార్నేషన్ 670, బోర్న్ ఇన్ యుగోస్లావియా. అప్పుడు నేను ఒక టెర్రరిస్ట్ ని, హంటర్ ని, ఫిలాసఫర్ ని కూడా. ఎనీవే ఐఎమ్ వెరీ హ్యాపీ. పోయినసారి నేను వచ్చినప్పుడు మీరు ₹1,00,00,000 ఫీజు అడిగారు. ఆఫ్ కోర్స్ నేను అంత ఇచ్చుకోలేను. ₹1,00,000 ఇచ్చుకుంటాను, మీ దగ్గర పెట్టుకోండి. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. మీ దంపతులు ఇద్దరు చల్లగా ఉండాలి. వస్తానమ్మా. వస్తాను సార్. ఏమైంది వీడికి? మనమేం మందులు ఇచ్చాము, ఈడేం మందులు వాడాడు. ఏదొక మెదడులో నరం కట్ అయిపోయినట్టుంది, పిచ్చోడైపోయాడు. పోతే పోయిందిలేండి, మనకు ₹1,00,000 దక్కింది. ఏనాడని ఇంత డబ్బు చూసావా? ఏమే నువ్వు కొంచెం పక్కనుండు. నేను మీ బ్యాంక్ లో 10 lakhs డిపాజిట్ చేద్దామని వచ్చాను. బ్యాంక్ అంటే పిచ్చోడు. మీకేమన్నా ప్రాబ్లమా? ఇది మీరు బ్యాంకేనే అనుకుంటున్నారా? ఇది యూకో బ్యాంక్ కాదా? యూకో బ్యాంకే మెయిన్ బ్రాంచ్. ఓహో, వెరీ గుడ్, చాలా బాగుంది. ఇంటీరియర్ డెకరేషన్ కూడా చాలా నచ్చింది నాకు. థ్యాంక్ యూ. ఎనీవే మీ దగ్గర ATM ఫెసిలిటీ ఉందా? అండ్ ఎట్ పాస్ చెక్స్? మా దగ్గర ఉన్నాయని పాస్ చెక్స్. బై ది బై, నాకు లాకర్ కావాలి. ఇవన్నీ లాకర్లే. ఓ చాలా బాగున్నాయి. ఇదిగో క్యాష్ 10 lakhs ఉంచండి. నా మూడ్ బాగుంటే ఓ 2 days తర్వాత వచ్చి ఇంకో 2 crores ఇక్కడ డిపాజిట్ చేస్తాను. మీ క్యాష్ చాలా బాగుంది, నేను తీసుకెళ్ళొచ్చా? క్యాష్ ఎవడు పెడితే వాడు తీసుకెళ్ళకూడదు. ఓ ఐ సీ. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకెళ్తాను. క్యాష్ చాలా జాగ్రత్తగా చూసుకోండి. బాయ్ బాయ్. ఇది పిచ్చి బాగా ముదిరిపోయిందే. పిచ్చి ముదిరితే ముదిరింది కానీ 10 లక్షల క్యాష్ వచ్చింది. రేపు ఎవడైనా వచ్చి అడిగినా మనకి ఇవ్వలేదని చెప్పొచ్చు. పిచ్చోడు కదా. రా సూట్ కేసు ఓపెన్ చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ, ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఆ సూట్ కేసు మీ స్టాఫ్ గారిని ఓపెన్ చేయొద్దని చెప్పండి, ఎందుకంటే దాంట్లో చిన్న బాంబు పెట్టాను. మీ క్యాషియర్ని ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకోమనండి, తెల్లగా వస్తుంది. బాయ్. బాంబులు పెట్టి మనుషులను చెప్పేద్దాం అనుకున్నావట్రా? మా పాలిటి బిన్ లాడిన్లా దొరికేవేంట్రా? భిక్షు ఎవరికనా? ఇప్పుడు ఆ బచ్చగాని గురించి ఎందుకురా? నా వెనక పొట్టి పాగలగాని లెక్క తిరుగుతుండే. ఆడికి మడ్డర్లు ఎట్లా చేయాలో నేను నేర్పించిన. ఇప్పుడు అది చేసుకునే బతున్నా. మరి శిష్యుడు ఎదురుకుంటే గుర్తుపడతలేవేందే? ఏడవే కాదు, నా మాటలు చూడరా. పోయి ఇస్త్రీ చేసుకోపో. మాట్లాడడం మాటలు మర్చిపెట్టుకో. రేయ్ ఆమ్లెట్. ఇది ఆమ్లెట్టా తిరిగిపోయిన జాకెట్టా? నిన్న నువ్వు కోసిన రోజు కన్నా బాగానే వచ్చింది లేవో. సరే సర్లేవో. ఆ అమ్మాయి అచ్చో హీరోయిన్ లో ఉంది కదరా? స్విట్జర్లాండ్ లో తెలుగు హీరోయిన్. పొద్దున్న ప్రభాకర్ చూసింది ఈ అమ్మాయి. ఆ విషయం ఇప్పుడు చెప్తావింద్రా, ఇందాకే చెప్పొచ్చు కదా. ఎస్పీ ఫోన్ అని చెప్పి డిస్టర్బ్ చేసింది అందుకే. కానీ నువ్వు దాన్ని కూడా బిల్డప్ కింద వాడేసుకున్నావు. స్నానం చేస్తావా? అమ్మాయిని చూడరా ఎంత బాగుందో. మా జంట బాగుంటుందంటావా? ఆహా, జంట అంటే పార్వతీ పరమేశ్వరులో ఉండాలంటారు. మీ ఇద్దరు పార్వతీదేవి పనుల్లో ఉంటారు.